తర్వాత యవ్వనప్రాయమని అలా ఉంది. కానీ ఆయనకి వాస్తవానికి జీవిత కాలానికి ఆది గాని జీవనమునకు అంతము గాని లేనివాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, యుగయుగాల వరకు ఏకరీతిగా ఉండేవాడు. మార్పులు ఉండవు. యవ్వనం అని వృద్ధాప్యమని మార్పులు ఉండవు. యేసు ప్రభు కొండవు. అంచేత నిత్య యవ్వనమే, అవేం ఉండవు ప్రభువుకి. అలాగున మన జీవితాలు కూడా అలాగే ఉంచుతాడు ఆయన. అద్భుతమైన మాట చెప్పాడు, పక్షిరాజు యవ్వనము వలె. పక్షిరాజు ఇంచుమించుగా